ఏమి ఉనికిలోకి రాదు. అంటే పేరు పెట్టేస్తున్నాను కదా! ఇప్పుడు ధ్యానం ఎందుకంటే చేస్తున్నాను. అప్పటికే ఆ యథార్థము, ఆ యథార్థ తత్వం అది అక్కడే ఉంది. ఎప్పుడు మనతోటి అది అలాగే ఉంటుంది. మనమే మనతోటే కదా! అది అక్కడ ఉంది అంతే. అది అక్కడే ఉంది. ఓకే. అసలు ఆ ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం? అన్వేషిస్తున్నాం. ఇంకేదో ఉందని. అవును. సిద్ధాంతాల ద్వారానో, నేను అనుకున్న ధ్యానం ద్వారానో, ఓకే. నేను వేసుకున్న మార్గం ద్వారానో, లేకపోతే ఇతరులు చెప్పినటువంటి మార్గాల ద్వారానో మాటలు. అవునమ్మా. వెతుకుతాం. అది అవును. చూసారా? నిజంగా చూసారా అది? అదంతా అవును. ఎప్పుడైతే పడిపోతుందో, ఓకే. ఆ వెతకటం అనేది, ఆ హ్మ్. సిద్ధాంతాలనేవి, ఆ మార్గాలనేవి అవునమ్మా. ఎప్పుడు కుప్పకూలిపోతాయి విజయ? మీలో ఒక సున్నితత్వం ఉన్నప్పుడే కదా! ఇదంతా తెలుసుకున్నప్పుడే కదా! అవును. ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు కదా! అవునమ్మా. అప్పుడింకా ఆ సత్యాన్ని మీరెప్పుడైతే పూర్తిగా అది అక్కడే ఉందని దాన్ని అనుభూతి చెందారో మీరు, ఇంకా దానికి ఆ ధ్యానంతో పనేంటి? ఇంక ఇది నిరంతర ధ్యానం కదా ఇంకా. ఆ యథార్థ తత్వం ఆయన అంటున్నాడు. అది హ్మ్. ధ్యానంతో వచ్చేది కాదు. కాదు. అవును. అంటే ఇక్కడ మీకు ఎంత తెలివుండాలి చూడండి. చిన్నది. చిన్న అందుకే ఇంకా ఆ పరుంది. అవును. సావధానత ఉన్నప్పుడే ఇప్పుడు అవును. మనం ఈ చెప్పుకునే మాటల యొక్క గ్రహింపు కూడా మీకు అక్కడే ఉంటుందన్నమాట. అవును. అవును. చూసారా? హ్మ్. ఎందుకంటే ఇది ఆయన అంటున్నాడు. పూర్తిగా ఇది. పూర్తిగా కావాల్సిందేమిటంటే మనకి సులభంగా ఇది కారణం, ఇది కాదు అనే సనుగుడు ఆపేయాలన్నమాట. ఓకే. ఇది మీకు అర్థమవుతుందా విజయ్? అర్థమైందమ్మా. అర్థమైంది. ఇలా ఉంటే ఇది ధ్యానము. హ్మ్. ఇలా ఉంటే నాకు ముక్తొస్తుంది అనే సనుగుడొకటుంది చూసారా ఆ ఆలోచనకి? అవును. అవును. ఈ సనుగుడంతా పడిపోవాలంటున్నాడు. మరి ఇప్పుడు మరిప్పుడు ఆ! నామం ఆ! చేసుకోమంటున్నారు మానసికంగా. అది ఎందుకు హ్మ్. ఆ వర్తమానంలో ఉంటుందనా? ఎవరు చేసుకోమన్నారు? ఉట్టిగా కూడా ఎక్కువ హ్మ్. ఫస్ట్‌లో మనం మొదలెట్టినప్పుడు హ్మ్. మానసికంగా నామమో లేకపోతే ఓంకారమో అలా చేసుకోమంటారు కదా! సరే చెప్పిన వాళ్ళే ఆ! ఆ నామం చేసుకోండమ్మా అని చెప్పిన వాళ్ళే ఆ! అది ఆ పరమ సత్యము హ్మ్. నామానికి అతీతంగా ఉందని కూడా చెప్పారు కదా! చెప్పారు. అంటే ఏంటి బేసిక్‌గా కొంచెం ఆ మనసుని పరుగులెట్టకుండా ఒక దగ్గర ఉంచడం కోసం అంటారా? మరి అలా చెప్పింది? అదేదో అయ్యుంటుంది. అది కూడా అది కాదా? అది నాకైతే అసల మీరు చెప్పింది అర్థమైందమ్మా. అసలు ఇదెందుకు పుట్టినియి అని చెప్పి ఓకే. ఇంకా అప్పుడు ఇది అర్థమైతే మీకు ఈ క్వెషన్ ఉండదు. అర్థమైంది గాని ఎందుకు నిజంగా నామం వల్ల ఉపయోగం ఉందా? ఇప్పుడు మీకు తెలిసిపోయింది. ఇప్పుడు మీకేం తెలిసిపోయింది. తెలిసిందంటే దేని ద్వారాను అది ఉనికిలోకి రాదని వచ్చేసింది రాదు. ఇప్పుడు మనకి. అవును. అవును. కదా! ఇప్పుడు వీళ్ళు నామం చేసుకోమని ఎందుకు చెప్పారో హ్మ్. ఇప్పుడు మీకు అర్థమైందా? నేనొచ్చి అర్థమైంది. మిమ్మల్ని నామం చేసుకోమంటారా అని అడిగాననుకోండి. హ్మ్. చేసుకో అంటారండి. చేసుకో అంటారు. అది నాకు అవును. తెలియాలి. అవును. దానివల్ల నేను ఎక్కడున్నాననేది నాకు తెలియాలి. అవును. దానివల్ల ఆ నామం చేయటం వల్ల అవునమ్మా. నేను నామాతీతమైన దాన్ని తెలుసుకున్నానా? ఆ! ఆ! అంటే ఆ భావాలకు అతీతంగా ఉందని తెలిసిందా నాకు? హ్మ్. హ్మ్. నా దుఃఖం సమాప్తం అయిపోయిందా? అవ్వలేదు. నామం చేయటం వల్ల నా మనసు మీద ఏ ఒత్తిడి లేదా? అవును. కొంత కొంత సుఖాన్ని ఇస్తే ఇవ్వచ్చు మీకు. అది. అవును. కొంత సంతోషాన్ని ఇస్తే ఇవ్వచ్చు. అవునమ్మా. అవును. కానీ ఆహ్, ఆహ్, ఆ సుఖమే అది ఆ సుఖమే పరమ సత్యం కాదు. అవును. అవును. అప్పుడు మీరు అలాగే అక్కడే కూర్చుంటారా తెలిస్తే? కూర్చోం. కూర్చోం. అది ఎదరికెళ్తాం ఇంకది. అందుకని మనం అర్థమైందమ్మా. నామం చేసుకున్న వాళ్ళని మనం అనక్కర్లేదు. మీకు అర్థమైందా? అనట్లేదు. అది మెడిటేషన్ ఇది అనక్కర్లేదు. బట్ దానికి పూర్తిగా దొరకదు. మన మీదే ఉంది ఇదంతా కూడా. అవును. అవును. మీరు నామం చేస్తారో, లేకపోతే పాట పాడతారో, లేకపోతే ఇదంటారో, అదంటారో.